పీఏసీ సమావేశంలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్టు చేయడం పరాకాష్ఠకు నిదర్శనమన్నారు జగన్. మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గులను చూస్తున్నారని అన్నారు. ఓ మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దీనికోసం మనుషులను భయపెడుతున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదన్నారు జగన్. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై గతంలో సిఐడి కేసు కూడా పెట్టిందని గుర్తు చేసిన జగన్, లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలిస్తారా లేదా అమ్మకాలు పెంచితే లంచాలిస్తారా అని ప్రశ్నించారు. తమ హయాంలో లిక్కర్ ట్యాక్సులు పెంచడంతో రేట్లు పెరిగి అమ్మకాలు తగ్గాయన్న ఆయన, మరి ఎవరి హయాంలో స్కామ్లు జరిగాయని క్వశ్చన్ చేశారు జగన్. పీఏసీ మీటింగ్ లో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక భయాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులను అరెస్ట్ చేయడం పరాకాష్ఠకు నిదర్శనమన్న జగన్, మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గులను చూస్తున్నారని అన్నారు. ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దీనికోసం మనుషులను భయపెడుతున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదన్నారు జగన్. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఎలాగైనా ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై గతంలో సిఐడి కేసు కూడా పెట్టిందని గుర్తు చేసిన జగన్, లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలిస్తారా లేదా అమ్మకాలు పెంచితే లంచాలిస్తారా అని ప్రశ్నించారు.